హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా స్వీట్ కార్న్తో మంచి రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా స్వీట్ కార్న్ మీకు ఎంత అయితే కావాలో అంత తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాను. ముందుగా వీటిని నీట్గా వాష్ చేసుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి ఏదో ఒక బౌల్లో వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ వేసేసుకోండి. ఈ స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి వాటర్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. 10 నిమిషాలు ఉడికిపోతాయి స్వీట్ కార్న్. కొంచెము రాక్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, స్వీట్ కార్న్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసుకుందాం. ఇలా స్టైనర్లో వేసేసుకొని నీళ్ళంతా వంపేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్ వేసేసుకోవాలి. కొంచెము రెడ్ చిల్లీ పౌడర్, కొంచెము గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెమే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మనము స్వీట్ కార్న్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎలా ఉండాలంటే మనకి ఈ స్వీట్ కార్న్ విడివిడిగా వచ్చేటట్లు ఉండాలండి. అందుకని మీకు ఎంతైతే స్వీట్ కార్న్ తీసుకుంటారో వాటిని చూసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా కొన్ని స్వీట్ కార్న్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా మంట సిమ్లో నుంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఒక బౌల్ వేసేసుకోవాలి. స్వీట్ కార్న్తో స్నాక్ రెసిపీ అయిపోయిందండి. ఇలా అయినా తినొచ్చు, లేదంటే ఆనియన్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా సాస్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. చూడండి, పాప్కార్న్ లాగా ఉన్నాయి చక్కగా. అంతే అండి, ఎంతో సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ కార్న్తో ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.